హలో ఫుడ్డీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో అస్సలు స్టవ్తో పని లేకుండా పుట్నాల పప్పుతో కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చేసేద్దాం. దానికోసం 1 కప్పు వరకు తరిగిన ఎండు కొబ్బరిని పెట్టుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పట్టుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రాళ్ళుప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా, అంటే మీరు ఎంత కారం తినగలరో అంత కారాన్ని వాడుకోండి. ఇప్పుడు కారం తయారీ కోసం ముందుగా తరిగిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ పట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో 1/2 కప్పు వరకు పుట్నాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా రాళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే 1 స్పూన్ సరిపోయింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల కారం. ఇక్కడ నేను వాడిన స్పూను పెద్దది కాబట్టి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా పుట్నాలతో కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా, లేదంటే ఇడ్లీల్లోకి దోశల్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు దీన్ని తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.